ప్రస్తుతం ఒకసారి మనం చూసినట్టే ఫస్ట్ మనం వెళ్ళవలసింది కాంగ్రెస్ పార్టీ ప్యాట్ రమేష్ గారి దగ్గరికి వెళ్దాం. రాష్ట్ర నాయకులు గారు, సార్ ఈరోజు ఏదైతే పీసీ ఘోష్ నివేదిక సమర్పించిందో ఆ సమర్పించిన తర్వాత మరొకసారి త్రిసభ్య కమిటీ ఏర్పడడం చేయడం వెనకాల అంతర్యమేమిటి? ఆ త్రిసభ్య కమిటీ ఏ రిపోర్ట్ ఇవ్వదలుచుకున్నది? కాకపోతే ఒక విషయం ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడైతే పీసీ ఘోష్ సమర్పించిన రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ను నా దగ్గర ఉన్నది అని రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పారో దాన్ని దాన్ని బయట పెట్టడానికి ఎందుకు నిరాకరించారు ఈరోజు? దాని మీద ఆ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి ఈ విషయంలో? అది కాదండి, నివేదిక ఒక కమిషనర్ దాని మీద ఎంక్వైరీ చేసి 660 పేజీలు ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ ని మేమైనా మ్యానిపులేట్ చేసి అనుకుంటుందా? ఒక పకడ్బందీ ఒక న్యాయ వ్యవస్థ ద్వారా వచ్చిన ఆ దాన్ని ఒక కమిటీకి ప్రబోధించి కాంగ్రెస్ పార్టీ చేసిందని మా మీద రుద్దడం దానికన్నా ఆ కమిటీ చేసిన దీని మీద ఉన్న అవకతవకల మీద ఒక అవగాహనకు వచ్చి దీన్ని ఉన్నాయని చెప్పేసి ఇది తప్పిదా జరిగింది, ఇది మంచి జరిగింది, చెడు జరిగింది అని చెప్పడానికి కోసం ఆ కమిటీ నిర్మించడం ముగ్గురు నీటిపారుదల సెక్రటరీ గారు, రాజ్శాఖ వాళ్ళు, సిఐడి వాళ్ళు, సెక్రటరీ వాళ్ళు, జేడి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక నిధులు వాళ్ళకు ద్వారా ప్రజలకు కూడా మనం ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ తప్పిదా జరిగింది, ప్రాజెక్టు నిర్మాణం ఒక తప్పిదా, అది దాని గురించి మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాం చాలా సార్లు. ఈ రోజు దాన్ని ప్రజల ముందు ఉంచడానికి కోసమే 4వ తారీఖు నాడు కేబినెట్ మీటింగ్ లో ఈ రోజు దీన్ని ప్రజలందరూ తెలుసడానికి అక్కడ జరిగిన అవకతవకల మీద ఒక రూపకల్పన తయారైంది కాబట్టి దాన్ని ప్రజెంటేషన్ చేయడానికి కోసం ఈ రోజు ప్రభుత్వం చేసుకున్న నిర్ణయం. ఇది వ్యక్తిగత విషయాల మీద కానీ ఎవరు కాదు, ఇది కాదు. ఈ నిర్మాణంలో మొట్టమొదటిగానే ఆయన మంచి ట్రాన్స్పరెంట్ గా ఇంత పెద్ద ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు పరీక్షలు జరపకుండా ఎలాంటి చాలా బ్లడ్ మిస్టేక్ చేశారు అక్కడ. అందులో కాళేశ్వరం భారీ ఫస్ట్ థింగ్ ఆమోదం లేదనేది ఒకటి అందరూ అంటున్న మాట. ఈ రోజు నేను ఏమంటున్నానంటే ఈ రోజు విచారణ నివేదిక కూలిపోయిన పరిస్థితులు, ఈ రోజు జోషి గారు ఏమిచ్చారు, దీనికి బాధ్యులైన వారు ఎవరు, ఇది కూలిపోవడానికి కారణం ఏంటి అనేది కూడా నివేదిక సమర్పించారు. ఇలా అవినీతి జరిగిందా లేదా అనేది కూడా ఈ ప్రాజెక్టు వైబిలిటీ ఉందా లేదా అనేది ఒకటి. ఇప్పుడు మేము ఇన్నిసార్లు చెప్పడం జరిగింది. ఈ రోజు ఒక 1 TMC వాటర్ ఇవ్వాలంటే కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన అవసరం లేదు ఈ ప్రాజెక్టు ద్వారా. ఈ రోజు నిర్మాణ దశలో ఈ రోజు చేసిన వీళ్ళ పంటనాన్ని బట్టి ఈ రోజు నీరు ఉన్నప్పటికీ కూడా రైతులకు అందలేని పరిస్థితి. దాని మీద ఒక వ్యవహారిక శైలి లేదు. ఇప్పుడు ప్రజలకు నీరు ఇస్తే నీరు అందాలి కదా రైతులకు పంట పండడానికి. అటువంటి తీరులో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరగలేదు అనేది వాస్తవం. దీన్ని ఎందుకు నిర్మించారు, దేనికోసం నిర్మించారు, మరి అవినీతి ఎక్కడ జరిగింది, ఎవరు అవినీతి పాల్పడ్డారు, ఇవన్నీ కూడా బట్టబయలు కావాల్సిన అవసరం ఉన్నది. ఇది ప్రజాధనం అండి, ప్రజలు కష్టపడి పన్నులు కట్టిన డబ్బు, ఎవరు సొంత జాగీర్ కాదు, మక్తారు కాదు. ఆ నియంత ధోరణిలో కట్టిన ఈ ప్రాజెక్టు అసలు ప్రజలకు ఇది అవసరం కూడా లేదు ఇలా తీరు కట్టేది, కానీ ఆయనకు అవసరం ఉన్నది. మరి కేసీఆర్ గారికి దాని దృష్టి హరీష్ రావు గారు ఆయన సొంత లాభం కోసం ఆయన సిద్దిపేటలో ఒక ట్యాంక్ బండ్ కట్టాలనే ఉద్దేశంతో దేనితోటో ఇటువంటి అన్ని కూడా చర్యలు భారీగతం కావాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు ఎన్నో ప్రాజెక్టులు వాళ్ళు ఇప్పుడు వెనకచెల్ల ప్రాజెక్టు విషయంలో కూడా కానీ టీడీపీ తోటి ఒప్పందాలు చేసుకున్నారు, సంతకాలు పెట్టిండ్రు. ఇక్కడ ప్రాజెక్టుల నిర్మాణం కానీ మిగులు నీరు గురించి మాట్లాడతారు. మిగులు నీరు ఎక్కడుంది? మన ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిన తర్వాత మిగులుతే ఆ నీరును వాళ్ళకు సముద్రంలో పోకుండా వాడుకునే అవసరం ఉంటది. మన పారే నీరంతా తెలంగాణలో, లాభం పొందేది ఆంధ్ర ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలను బట్టి ఆ రోజు కేసీఆర్ గారు ఎలాంటి నిస్వార్థంగా సేవ ప్రజలను తెలంగాణకు అన్యాయం చేసిండు. ఈరోజు మన ఆంధ్ర ముఖ్యమంత్రి గారు వస్తే, జగన్ గారు వస్తే ఆయనతోటి దిన్నలు చేసి ఆయనకు ఏం కాదని ఆయనకు మంచి పవర్ఫుల్ ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకోండి అనే ఆ ధోరణిలో చేస్తే ఆయన ఒక సంతకాలు పెట్టించుకొని ఇవాళ దాని మీద ఇష్యూ నడుస్తా ఉంది. మనకజాలు వేస్తే ఎంత నష్టం జరుగుతుంది తెలంగాణకి.
ఇప్పటికే Right. అక్కడ బ్యారేజ్ నిర్మాణం జరిగింది రాజమండ్రి వాళ్ళు వాడుకుంటున్నాం. మళ్ళీ ఒక ప్రాజెక్ట్ కట్టి ఆ నీరు అటు డైవర్ట్ చేస్తే ఉన్న నీరంతా వాళ్ళకే పోయే పరిస్థితి ఉంటుంది. Okay. ఇటువంటి Right. అన్ని ఎన్నో Right. అవకతవకలు Right. జరుగుతున్న ఈ తీరుపై జోషి గారు చాలా సంపూర్ణంగా దాన్ని పర్యవేక్షించి దాన్ని అధ్యయనం చేసి దానికి ఒక రిపోర్ట్ సమర్పించారు. దానికి మేము న్యాయం చేయాలా వద్దా? Right, sir. ఇప్పుడు కాంగ్రెస్ Okay. పార్టీ రేవంత్ రెడ్డి గారు, Okay. ఉత్తమ్ రెడ్డి గారు, బట్టి గారు వీళ్ళంతా ఏంటంటే దాని తప్పిదాలను ఏమైనా మార్పు చేస్తారా? ఉన్నదాన్ని దాన్ని ఏం చర్య తీసుకోవాలనే నిర్ణయం మీదనే డిపెండ్ అయి ఉంటుంది. రైట్ రమేష్ గారు, మరొకసారి మీ వద్దకు వస్తానండి. రమేష్ గారు, ప్రస్తుతం మనం పావని గౌడ్ గారి దగ్గర వెళ్దాం. పావని గౌడ్ గారు